హలో అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇవి ఫిష్ ఫింగర్స్ అండి. చాలా బాగుంటాయి. పిల్లలకి స్నాక్స్గా కూడా ఇచ్చేయచ్చు. అలాగే పప్పుచారు కానీ రసం కానీ అలా పెట్టుకున్నప్పుడు దీన్ని ఫ్రై లాగా కూడా మనం సైడ్ డిష్గా కూడా తినొచ్చు. పైనంతా క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయండి. పిల్లలకి కాస్త టమాటా కెచప్ పెట్టిస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటుంది. మరి రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇవే కాకుండా మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి ఛానల్ చెక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. ఇప్పుడు ఒక పావు కేజీ అపోలో ఫిష్ని నేను ఇలా మంచిగా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్గా కట్ చేసి తీసుకున్నానండి. ఇందులోనే కొంచెం పసుపు, అలాగే ఉప్పు, మీ రుచికి సరిపడినంత కారం. అంటే పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ స్పైస్ ఎక్కువ తింటే కాస్త ఎక్కువ వేసుకోండి. నాన్ వెజ్కి కొంచెం స్పైస్ ఉంటేనే బాగుంటుంది. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసాను. 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి వేస్తున్నాను. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు శనగపిండి అయినా వేసుకోవచ్చు. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 టేబుల్ స్పూను గరం మసాలా. ఇప్పుడు దీనికి ఒక 1/2 నిమ్మకాయని తీసుకోండి. లేదంటే మీ దగ్గర నిమ్మకాయ రసం ఉంటే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. లేదంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోండి. ఇలా మనము నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ వేసుకుంటే మనకి నీసు వాసన అనేది రాదండి. దాంతోపాటు ఒక ఎగ్ని కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు చేప ముక్కలకు పట్టేలాగా చక్కగా చేత్తో ఇలా కలుపుకోండి. ఒకవేళ మీరు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టాలి, లేదంటే తినే టైంకి చేసుకోవాలంటే ఇలా చక్కగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని ఫ్రై చేసుకోవచ్చండి. మీ ఇంట్లో ఎవరైనా ఫిష్ తినని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. నేను ఇలా కలిపేసి ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టుకున్నానండి. మీకు టైం లేకపోతే వెంటనైనా చేసేసుకోవచ్చు. ఇవి బ్రెడ్ క్రమ్స్. బ్రెడ్ని మిక్సీలో వేసి తిప్పేస్తే ఇలా బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీ అయిపోతాయి, హోమ్ మేడ్. వీటిని ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ బ్రెడ్ క్రమ్స్ చక్కగా పట్టేలాగా పట్టించుకోండి. ఇలా చక్కగా డిప్ చేసి మనం చేతితో ఒక్కసారి ఇలా నొక్కామంటే బ్రెడ్ క్రమ్స్ అనేది ఊడిపోకుండా ఉంటాయండి, మనం ఆయిల్ వేసినా సరే. ఇలా ఫిష్ ముక్కలన్నిటినీ కూడా బ్రెడ్ క్రమ్స్లో చక్కగా డిప్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ముందుగానే. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని మీకు ఇష్టమైతే డీప్ ఫ్రై చేసుకోండి. నేనైతే డీప్ ఫ్రై చేయట్లేదండి, నేను షాలో ఫ్రై చేస్తున్నాను. ఇలా లైట్గా ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ప్యాన్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోండి. వేసుకొని ఇవి డీప్ ఫ్రై చేసేలా ఉంటే కొంచెం హై ఫ్లేమ్లో ఫ్రై చేసినా పర్వాలేదు, కానీ షాలో ఫ్రై చేస్తే మాత్రం మీడియం ఫ్లేమ్ మీద ఇలా చక్కగా 2 వైపులో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. కాస్త నెమ్మదిగా మనము చేప అనేది నీసు వాసన రాకుండా లోపల వరకు కుక్ అవుతుంది. ఇలా ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఫ్రై చేస్తే చక్కగా కుక్ అయిపోతాయండి. మనం చేప ముక్కలు అనేది కొంచెం చిన్న సైజులో కట్ చేసుకుంటే త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఇలా 2 వైపులా నాకు ఒక 4 నుంచి 5 నిమిషాలు పట్టింది 2 సైడ్లు ఫ్రై అవ్వడానికి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇవి పైనంతా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. పిల్లలకైతే బాగా ఇష్టపడి తింటారు. కొంచెం టమాటా కెచప్ వేసి ఇచ్చేసేయండి, ప్లేట్లో మీరు ఎన్ని పెట్టినా అలా తింటూనే ఉంటారు, అంత బాగుంటాయి. చూసారా, ఫైనల్గా ఫిష్ ఫింగర్స్ అయితే రెడీ అయిపోయినాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇవి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.